కరెంట్ డిపార్ట్మెంట్‌లో దేశవ్యాప్తంగా సంస్కరణల పేరుతో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఈ మేరకు తీసుకొచ్చినటువంటి బిల్లుకి వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నారు కార్మిక సంఘాలు. ఇప్పటికే స్మార్ట్ మీటర్‌లొచ్చినియి. ఈ స్మార్ట్ మీటర్‌లని ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ సబ్సిడీల పేరుతో ఆ సబ్సిడీలు ఇస్తున్నట్టు చెప్తూ జనం నుండి గుంజుతున్నటువంటి దశలో కరెంటుని కనుక ఇప్పుడు ఇదివరకు ఫోన్ అంటే డబ్బులు మనమే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోన్స్‌ని ప్రైవేటైజ్ చేశాక ఏమైపోయింది, అన్ని కంపెనీలొచ్చాక అతి తక్కువకొస్తుంది. ఇదివరకు 1000, 2000, 3000 బిల్లులొచ్చేటటువంటి ఫోన్ బిల్లు ఇప్పుడు ఏడాదికో 3000 కట్టుకుంటే లేకపోతే 4000 కట్టుకుంటే ఏడాదంతటా ఇంటర్నెట్ వాడుకోవచ్చు, ఫోన్ వాడుకోవచ్చండి. అట్లాగా ఎలక్ట్రిసిటీలో కూడా పోటీ రావాలా? అప్పుడు ఒకే కరెంట్, ఒకే ఏరియాలో ఉన్న కరెంట్‌కి 3, 4 సంస్థలు ఇప్పుడు మన కేబుల్ ఇచ్చినట్టు మేమిస్తాం, మీకు మేమిస్తాం అని ముందుకొస్తే గనక రేట్లు పోటీ పడి తగ్గిస్తాయి గదా! సెల్ ఫోన్ ఆపరేటర్ల తరహాలో ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నాడు. ఇది ప్రైవేటీకరణని ప్రోత్సహించడమే, తద్వారా రా ప్రభుత్వ విధానాన్ని పక్కన పెట్టడమే అంటూ సమ్మెకి పిలుపునిస్తున్నాయి విద్యుత్ సంఘాలు.